గైస్ అండ్ మనం లాస్ట్ అయితే నైట్ రూమ్ తీసుకున్నాం. అండ్ రూమ్ తీసుకొని మాకు ఒక పెద్ద మంచం ఇచ్చిండు అండ్ ఒక చిన్న మంచం ఇచ్చిండు. అండ్ ఇప్పుడైతే మేము పోతున్నాం. మేము వచ్చేసి మండీలో అయితే ఉన్నాం. అండ్ మాకు అరౌండ్ 900 అయితే పడింది రూమ్కి. నౌ యూఆర్ మూవింగ్. ఇప్పుడైతే మేము డైరెక్ట్ సిమ్లాకి వెళ్ళిపోతున్నాం. ఓకే, మీకైతే సిమ్లా ఘాట్ సెక్షన్ రోడ్ కూడా చూస్తాం మిడిల్లో. అండ్ మేమైతే ఇప్పుడు సుందర్ నగర్లో ఉన్నాం. సుందర్ నగర్లో టిఫిన్ అయితే ఇస్తున్నాం. స్టాల్ చూడండి. అండ్ మన వాళ్ళు అయితే పూరి తిన్నారు. నేను వచ్చేసి పరాటా తిన్నా. అండ్ ఇంకొకటి ఏం తినలేడు. అండ్ ఈ నుంచి డైరెక్ట్ సిమ్లాకే స్టాప్. లెట్స్ గో. అండ్ టిఫిన్ అయిపోగానే మేమైతే స్టార్ట్ అయిపోయినాం సిమ్లాకి. అండ్ సిమ్లా అయితే మండీకి నుంచి మొత్తం మంచి రూటే ఉంది. ఇలానే ఉంటుంది, మొత్తం హైవే ఉంటుంది. అండ్ సైడ్స్కి అయితే హిల్స్ ఉంటాయి. అండ్ కొంచెం హిల్ ఏరియా అంటే హిల్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. ఇట్లా పెద్ద పెద్ద హిల్స్ కింద డౌన్. రోడ్ అయితే మొత్తం హైవేనే, మంచిగా క్రూజ్ చేయొచ్చు. నిన్న మొన్న అయితే మంచి మెల్ల పోయినాం. ఇప్పుడైతే మంచిగా బండిని మొత్తం క్రూజ్ చేస్తున్నాం. అండ్ మా వాళ్ళు అయితే వెనుకుండిపోయారు, నేనైతే ముందెళ్తున్నా. అండ్ ఇప్పుడైతే రైడ్ అయితే ఫుల్ హ్యాపీగా ఉంది. సో ఎందుకంటే సిమ్లాకి వస్తున్నాం. నిన్న మనాలి కూడా కొంచెం అటు ఇటు అయింది కాబట్టి. అండ్ సిమ్లా కూడా ఫ్లాప్ వద్దని అనుకుని స్టార్ట్ అయినాం. సో చూద్దాం ముందేమేద్దాం. యా, ఈయనైతే వెదర్ చూడండి, ఫుల్ రైనింగ్ ఉంది. వాన అయితే ఇట్లా స్టార్ట్ అయింది. అటైతే ఫుల్ వాన పడుతుంది. అండ్ సిమ్లాకి అయితే ఇప్పుడు మనం కూర్చొని డిస్కస్ చేయాలి అసలుకి పోదామా అద్దా సిమ్లాకి కూడా. ఎందుకంటే వాన అయితే ఎక్కువ పడుతుంది కదా. ఆగుతున్నాం, కొద్దిసేపు అయితే అవుదామని డిసైడ్ అయినాం. అయినాక డిసిజన్ చెప్పినాక మీకు చెప్తాను. అంటిల్ దెన్ బై బాయ్. అండ్ ఆఫ్టర్ సమ్ టైం మేమైతే స్టార్ట్ అయినాం. కొంచెం తగ్గింది. మన వాళ్ళైతే బ్యాగ్ కరెక్ట్ చేసుకుంటాం. ఈ నుంచి ఎగ్జాక్ట్గా 100 కిలోమీటర్స్ వెళ్ళిపోతే సిమ్లా. అండ్ వెదర్ కూడా కరెక్ట్ అయింది కాబట్టి ఇక సిమ్లాకే ప్లాన్ చేస్తాం. ఓకే, వీఆర్ కమింగ్ టు సిమ్లా. లెట్స్ గో. ఈ హిల్స్ మధ్యలో అయితే మీరు బిల్డింగ్స్ చూస్తుండొచ్చు. ఆ బిల్డింగ్స్ వచ్చేసి ఎయిమ్స్ది. అండ్ అసలుకి ఇక్కడ స్టూడెంట్స్ ఎట్లా చదువుకుంటారో అర్థం కాదు. ఎందుకంటే అంత హిల్ ఏరియా ఇక్కడికి రావాలంటేనే కష్టం. కానీ ఇది వచ్చేసి మెడికల్ క్యాంపస్ అన్నమాట. సూపర్గా ఉంది చూడడానికి కూడా. బ్యాక్ సైడ్ అయితే వ్యూ సూపర్ ఉండేది కాలేజు. కానీ డేంజర్ అనే చెప్పాలి, ఎందుకంటే ఎప్పుడు మీ నుంచి ఎప్పుడు ఏం పడుతుందో తెలియదు. కానీ హ్యాండ్స్ ఆఫ్ వాళ్ళకైతే. అండ్ వ్యూ కూడా సూపర్ ఉంది, మీరు కూడా చూస్తుండొచ్చు అటు సైడ్లల్లా. నేనైతే ఇంకా ఫర్దర్ వెళ్తా, మీకు ఇంకా ఫర్దర్ వ్యూస్ కూడా చూపిస్తాము. ఓకేనా. వ్యూ చూడండి ఏమన్నా ఉందా, అందుకే బండ్ల మీద రావాలా. ఇట్లాంటి వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. మన వాళ్ళు కూడా ఏ ఫొటోస్ దిగుతారు. బండ్ల పెట్టేసినాం, మొత్తం కవర్స్ ఉన్నాయి. సూపర్ ఉంది. అండ్ వీఆర్ ఎంజాయింగ్ ది ఓల్ వ్యూస్. ఇంకా మేము ఎప్పుడైతే మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసినామో మాకైతే నెత్తిన ఓపెన్ అయింది. ఎందుకంటే మీరు ముందు ఒక స్కూటీని చూస్తుండొచ్చు. వెయిట్, స్కూటీ కనిపిస్తుంది రెడ్ లైట్ పోయేది. అయితే ఇంతకుముందు బ్యాక్ సైడ్ మొత్తం మమ్మల్ని అయితే అసలుకి ఫ్రంట్ బ్యాక్ అసలుకి నేను ముందు వెళ్తాడు వెనక వస్తుండే, వెనక వెళ్తా ముందు వస్తుండే. ఎందుకంటే మాతో రేస్ పెట్టుకోవాలనుకుంటుండే. సో నేనైతే ఫిక్స్ అయిపోయింది ఇక ఎట్లన్నా మనతో రేస్ పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే రోడ్ మొత్తం మట్టిగా కానీ పచ్చి ఆడాడుంది. సో స్కిడ్ అయ్యేటట్టుంది. ఇంకా మాదైతే ఏం కాదు, పెద్ద అది స్కూటీ, చిన్న టైర్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అవుతుంది. కానీ మనమే తినాం కదా, ఒకసారి మనం రెచ్చగొడతాయి ఒక్కునేది లేదు ఇక. సో రేస్ పెట్టుకోవాలని నేను డిసైడ్ అయిపోయి నేనైతే సంపుకు వచ్చేసిన. మా ఊళ్ళో నేను కానీ పెట్టేసిన. ఇట్లా కొడితే నేను సిమ్లాకి తొందరగా రీచ్ అయిపోతుంది ఇంతోనే. కానీ ఓవరాల్గా రేస్ అయితే ఫుల్ ఉండే. అసలుకి కొంచెంలా పోయింది. మళ్ళీ ఆయన కార్ని కూడా డాష్ పోయిండు. కానీ ఓవరాల్గా మననైతే అన్నీ ఓడించేసినాం. పీస్ విన్నర్స్. యా, ఫన్. ఫైనల్లీ సిమ్లా. సిమ్లా బోర్డు చూడండి. ఈ నుంచి అయితే మంచి స్టార్ట్ అవుతుంది. చిన్న ఇది వైట్గా ఉంది పంచ్, చక్కెర కాదు. అండ్ చెట్లు చూడండి మొత్తం.
అండ్ వీడికించి ఒక 5 కిలోమీటర్స్ అయితే సిటీ లోపలికి పోతాం, సిమ్లా లోపలికి. లెట్స్ గో. వీడినైతే మంచి కొంచెం స్టార్ట్ అయింది. ఐ మీన్ ఇంకా కొంచెం స్టార్ట్ అవుతుంది గైస్. అండ్ సిమ్లాలో ఫస్ట్ మేము వెళ్ళే ప్లేస్ అయితే మాల్ రోడ్. అండ్ మేమైతే రూమ్ తీసుకొని ఉన్నాం. అండ్ రూమ్స్ వచ్చేసి వెల్కమ్ హోమ్ టు ఇన్ వ్యాలీ వ్యూ అనేది ఫ్యామిలీ మెన్షన్ అన్నది. అండ్ బైక్స్ ఇక్కడ పెట్టేసినాం, రూమ్ నుంచి వెళ్ళిపోతున్నాం. అండ్ నేనైతే మీకు స్పాట్ కూడా చూపిస్తాను అడిగిపోయినాక. వ్యాలీ రోడ్కి డన్ వ్యూ ఎట్లుందంటే మొత్తం స్టార్స్ ఉన్నాయి గాల్లో, అది ఇదే. ఇక లెట్స్ గో. ఈ నుంచి మంచి ఉంది. అతి కష్టం మీద ఎక్కుతున్నాను, మొత్తం ఇక్కడే ఉంది. అది కూడా మన వాళ్ళు అతి కష్టం మీద ఎక్కుతుర్రు. దమ్మొస్తుంది. అటు పెరుగుతున్నాం కదా, హైట్ కోతున్నాం కదా, ఇంకా మస్తుంది ఎక్కేది. పెరిగినా కొద్ది దమ్మొస్తుంది. అంటే ఆక్సిజన్ తక్కువ ఉంటాయి కదా. వ్యూ చూడండి, అన్నీ చుక్కలు అనిపిస్తున్నాయి. ఇంకా మీకు మస్తుంది. మేము చుక్కలు ఉన్నాయి కింద. అసలుకి మీ గోపురంలో కనిపిస్తుందో లేదో కానీ సూపర్ ఉంది వ్యూ. ఇది మన ఇండియన్ సోల్జర్స్ది, ఎంత బాగుందో. మై కంట్రీ, మై మిషన్, మై కామ్రేడ్స్, మై డ్యూటీ, నేషన్ ఫస్ట్ ఆల్వేస్ అండ్ ఎవ్రీథింగ్. సిమ్లా సూపర్ ఉంది. మెయిన్ రోడ్ ఉంది, ఇటు ఉంది, ఇటు. డే టైంలో వస్తే అసలు గేమ్ అంత ఏర్పడదు, కానీ నైట్ టైం కాబట్టి సూపర్ ఉంది. సూపర్. చలి పెడుతుంది. లాలా లజపతి రాయ్ ది గ్రేట్. ఓకే, ఇది నేను వచ్చేసి మాల్ రోడ్ అనేది. ఐ మీన్ అన్ని షాప్స్ కూడా ఉంటాయి. ఓకే, లెట్స్ సీ. హైఎన్ కేఫ్ అంట. नाइट व्यू ऑफ शिमला. तो जो सच का नाम लेता वाइफ आप पे आ गई मैं तो था ना साथ वही कर वाइफ का नाम मैं स्वस्थ नहीं लंदा वाइफ तो जो जान बचा के भाजी 2-3 दिन इतने कट्टे नंदे ने उन्होंने नाम लिया फिर वो गल हो जानी. आपके ड्रेस के मैचिंग के टैटू इतने अच्छे टैटू आप टैटू वाले से नहीं बना सकते. इस टैटू को आप बच्चों के बर्थडे पार्टी में बच्चों के फेस మా టోపీ కూడా తీసుకుంటుందా. यू वांट लॉन्ग कैप. ओके 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 कुछ तो ఈచ్ 100 క్యాప్స్ అయితే ఓ గట్టిగా ఉన్నాయి రేట్లు. ఆల్ ఆర్ జస్ట్ ఎంజాయింగ్. నేను పెట్టుకున్న క్యాప్ ఈడ రేట్ 300 ఉంది. 300 ఉంది ఈడ. నేను అప్పుడప్పుడు 1 year బ్యాక్ ఆన్లైన్లో 60-80 రూపాయలకు కొన్నా. 100 కూడా కాదు, నాకు పక్కా గుర్తు. ఓకే, బెస్ట్. చూడనీకైతే బాగుంది, ఎంజాయ్ చేయనీకి తప్పితే కొననీకైతే ఏం లేదు. మొత్తం జర్మన్ స్టైల్, అంటే ఐ మీన్ జర్మన్ కల్చర్ అయితే ఫాలో అవుతారు వీళ్ళందరూ. యా, ఇట్స్ గుడ్, లుక్స్ సో మచ్ ఆఫన్. దొంగలు దొరికారు. सिद्धू हिमाचल की फेमस रेस्टोरेंट, शिमला की फेमस.
ఓకే. హాయ్ గైస్, ఇదైతే సిద్ధు అనమాట. హిమాచల్ స్పెషల్ ఇది. ఇక్కడ తప్పితే ఎక్కడ దొరకదు. ఒక సంథింగ్ బ్రెడ్ టైప్ అనమాట. బ్రెడ్ దాని లోపల స్టఫింగ్ ఉండిద్ది. టిల్ అంటే మన నువ్వులు అనమాట, నువ్వుల యొక్క స్టఫింగ్. ఒకసారి టేస్ట్ చేద్దాం ఇది. సో ఇదైతే మనకి ఇడ్లీ లాగా ఉందన్నమాట. పైన లోపల స్టఫింగ్ వచ్చేసి అంత స్పైసీ ఏం లేదు, కాకపోతే ట్రై చేసాం అంతే. ఓకే. పైన దీని మీద గీ వేసి ఇచ్చారనమాట మనకి, మెల్ట్ చేసి. పర్లా, ఒకసారి ట్రై చేయొచ్చు ఎట్లా ఉన్నది. ఇది ఈ వ్యూస్ నీకు రావాలి మనం అంతే సిమ్లాకి, ఇంకేం లేదు. వ్యూస్, హోటల్స్ అవి ఇవి అంటే ఇంకా మంచు ఉన్నప్పుడు టైం ఎట్లుందో మావాడు ఒక్కసారి చెప్తాడు. మావా సిమ్లా ఎట్లుందిరా? షిమ్లా అయితే ఒకసారి చూడడానికి అయితే రావచ్చు, కానీ పద్దాకు రికమెండ్ చేసి అయితే కాదు. కానీ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రావాలనుకుంటే బెస్ట్ మీ పార్ట్నర్తో రండి, ఎంజాయ్ చేయొచ్చు. దాని మించి ఇక్కడ ఏం లేదు చూడడానికి, అన్ని ఎక్స్పెన్సివ్ చాలా. దట్స్ ఇట్ గైస్, ఇంకంతే. అట్లా ఇక్కడికి వచ్చినాం అనుకో, మనం ఫ్రెండ్స్తో వస్తాం అది ఇది అంటే కుదరదు. నార్మల్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పార్ట్నర్స్ వేసుకొని వచ్చారు అన్నమాట. ఇవాళ ఉంటారా చచ్చిపోతారా మనకు తెలియదు, కానీ ఒకటి మా బడ్జెట్లో మేము వచ్చింది అసలు సిమ్లానే కాదు మనాలి. మళ్ళీ వేసుకొని సిమ్లాకి వచ్చేసినాం. అండ్ వీడికి నుంచి వెళ్ళిపోదాం అయ్యా. ఇంకా రేపైతే వాళ్ళు టెంపుల్ కవర్ చేద్దామన్నారు, చూస్తాం. అండ్ ఇంకోటి వ్యూ పాయింట్ ఒకటి ఉంది, ఒకవేళ ఓపెన్ అయితే కవర్ చేసుకుంటాం. ఓవరాల్ ఫ్రమ్ మండి నుంచి మా కిడికి ఎంత అరౌండ్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది మనం వచ్చింది కదా? మండి నుంచి ఇక్కడికా 125. ఓకే, అరౌండ్ 125 కిలోమీటర్స్. మాకు 6+ అవర్స్ పట్టింది జర్నీ, అది కూడా మొత్తం ఘాట్ సెక్షన్ రోడ్ కాబట్టి. ఇంకా మళ్ళీ మీదకి వెళ్ళిపోతున్నాం, మాకైతే దమ్మాడది. ఓకే దెన్ బాయ్. ఇవాళ నైట్కి అయితే తింటే ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్. ఇప్పుడే తినేసినాం అండ్ ఫుడ్ అయిపోయింది. బైక్ సైడ్లో అవుతుంది ఇంకా వాన ఎక్కువైతుంది కానీ తక్కువ అయితే లేదు. సో డైరెక్ట్ మేమైతే ఇక చండీగఢ్కి కొట్టేస్తున్నాం. వానలైనా సరే వెళ్ళిపోవాలి అంతే. ఓకే, ఇప్పుడైతే బ్యాగ్స్ని ట్రై చేద్దాం. ముందు బ్యాగ్స్ని ట్రై చేసినాక వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడైతే మనం షిమ్లా నుంచి చండీగఢ్ రిటర్న్ వెళ్తున్నాం. ఇక్కడ వీడియో నాకు ఎట్టుందో అది మొత్తం పొగే అనమాట. ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ ఉంది మనకి, అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కాకపోతే లైట్ రైన్ ఉందన్నమాట ఇక్కడ. ఓకే ఇంకా ఓకే, లెట్స్ గో దేర్. చలో, కొండలు చూడండి. హలో హిమాచల్ అంట. మొత్తం పోగానే అంతే. ఇక అటు కొండలు ఇంకా కనిపిస్తుంది. బాగానే తగ్గింది, ఇలా మనం ఈడైతే అయినాం. ఇప్పుడు అందరు ఫొటోస్ చూస్తారు, సో నేను కూడా ఒక 2-3 ఫొటోస్ చూద్దాం. అండ్ ఇక్కడికి డైరెక్ట్ చండీగఢ్ వెళ్ళిపోతున్నాం. అండ్ మేమైతే ఇక్కడికి చండీగఢ్ వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ సిమ్లా నుంచి. ఎందుకంటే సిమ్లాలో ఫుల్ ట్రైన్ పడుతుంది. మేమైతే ఫుల్గా తడిచిపోయినాం. అయినా ఏం కాదు, మన వాళ్ళు అయితే వెనక వస్తారు, సో వాళ్ళ కోసం కొంచెం వెయిట్ చేద్దామని ఈడ అయినాం. ఓకే, ఇంకా మన వాళ్ళు రానికి కూడా టైం పడుతుంది అన్నారు. సో నేనైతే ఇంకా బ్యాక్ సైడ్ చూసేసుకోండి, లొకేషన్ బాగుంది కదా. అండ్ వీడికైతే వ్లాగ్ని ఎండ్ చేస్తా అనుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి మన వ్లాగ్ మొత్తం సిమ్లా అండ్ మనాలి వ్లాగ్. థ్యాంక్స్, కీప్ సపోర్టింగ్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, బై బాయ్.